తిప్పుతావా నువ్వు ఇట్లా? అరచేతిలో పెట్టుకోరా? చిన్నగా తిప్పమండావా అన్న? నువ్వు తిప్పు నాన్న మరి చేతిలో అది. అట్లా తిప్పు చిన్నగా చిన్నగా. అది తిప్పుతుంటే సెల్లు మెరుతుందని అలా ఇట్లేదు. ఆపేనేగా? ఇంకొకటి ఉందా? ఇంకొన్నాయి అనుకుంటా కదా. చిన్న గిట్ట తిప్పు. అట్ట కాదే, ఇంగిట్ట తిప్పు, చిన్న గిట్ట తిప్పు. తిప్పు చిన్నగా అట్ట తిప్పు. తిప్పు. వచ్చింది మంచిగా. ఇట్లా ఇట్లా చిన్నగా ఇట్లా తిప్పరాదా? 2 ఏళ్ళ మధ్యలో పట్టుకొని నెక్స్ట్ చేతిలో వేసుకోరా? తిప్పెట్టు చిన్నగా తిప్పుతాము. లైట్ అయితే మరి మెరిసికాని రాదు. ఇక అయిపోయింది అది. అనేది ఇంకోటి తిప్పండి. కదలే మాకు తీగది. చేతిలో చూస్తే గంటే కనపడుతుంది, సెల్లో చూస్తే మరి ఎంత కనపడుతుంది? జూమ్ చేయాలా? ఇది గాజు పెంక. ఇది గాజు పెంక కాదండి. ఓకే. చేతుల్లోనే ఉంటుందని అందరూ అంటుంటారు. కానీ నిజమేంటంటే కొన్నిసార్లు ఒక బొటన వేలు కూడా 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ బొటన వేలు పైకి లేచినప్పుడు ధైర్యం ఒక తుఫానులా వస్తుంది. ఇక తుఫాను వచ్చినప్పుడు తన ముందు ఎవరైనా ఎలా నిలబడగలరు? అందుకో థామ్సప్ సృష్టించు తుఫాను. ఓకే.
కూర చేస్తూనే ఉన్నారు ఇప్పుడే. ఇది భలే లోపల ఇంకో రకంగా ఉంది. ఇది తెద్దాం. ఇప్పుడు ఎండి విండే ఇది అని అంటారు. విండే అయినా అయిందా? ఫస్ట్ది మళ్ళీ తాడబెట్టు. ఫస్ట్ది అదేగా. పంచనేగా.